Hey everyone, welcome to another video. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మీరు ఆల్రెడీ లాస్ట్ టైం వీడియో చూసినట్టున్నారు. ఎందుకు మీకు లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి, ప్రైజ్ని రీడ్ చేయడం తెలుసుకోండి, F&O జోలికి వెళ్ళొద్దు, ప్రైజ్ని రీడ్ చేస్తే ఇండిపెండెంట్ అవుతారు అని లాస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ మొత్తం క్లియర్గా చెప్పాను. ఒకసారి మీరు వీడియో చూడకపోతే లాస్ట్ వీడియో చూడండి ఒకసారి. సింపుల్, ఎందుకు స్వింగ్ ట్రేడింగ్ అనేది బెస్ట్ అంటే మనం స్వింగ్ ట్రేడింగ్లో ఏదైతే కాన్సెప్ట్స్ మనకి అర్థమవుతాయో, ఏవైతే నేర్చుకుంటామో అవే కాన్సెప్ట్స్ మనకి సమ్ టైమ్స్ ఇంట్రాడేలో కూడా హెల్ప్ అయ్యి ఇంట్రాడేలో కూడా వీ కెన్ యాక్చువల్లీ మేక్ మనీ. ఇది ప్రతిసారి హెల్ప్ అవుతాయి. స్వింగ్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ అనేవి మేబీ నీకు అవే కాన్సెప్ట్స్ మీరు అనొచ్చు నేను F&Oలో చేస్తాను అవే కాన్సెప్ట్స్ అంటే F&Oలో వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే F&Oలో చాలా మ్యానిపులేషన్ ఉంటుంది. మీరు ఎక్కడైతే ఎస్ఎల్ పెడతారో ఆ ఎస్ఎల్ హిట్ అయ్యి మీ లిక్విడిటీ మొత్తం పెద్ద పెద్ద ఎఫ్ఐఎస్ వాళ్ళు మొత్తం అందరు ఎస్ఎల్స్ తీసుకుని లిక్విడిటీ గ్రాప్ చేసుకుని ఈవెన్చువల్గా టార్గెట్ హిట్ అవుతాయి. సో చాలా మ్యానిపులేషన్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే స్వింగ్ ట్రేడింగ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో బేసిక్ గైస్, నేను ఈరోజు బేసిక్ కాన్సెప్ట్స్ యూస్ చేసే హౌ ఐ మేక్ మనీ. ఐ యాక్చువల్లీ బేసిక్ కాన్సెప్ట్సే మనీని ఇస్తాయి. ఏదో కాంప్లెక్స్గా ఉండి ఏదో రాకెట్ సైన్స్లో ఉంటే ఆ పర్టికులర్ కాన్సెప్ట్స్ పనికిరావు. ఇఫ్ యూ వాంట్ టు మేక్ మనీ ఫ్రమ్ ద స్టాక్ మార్కెట్, మేక్ ఇట్ యువర్ స్ట్రాటజీ ఆర్ entries or anything as simple as possible so that you can actually make it simple and make money out of it. Complex ఉండేవి మనీ ఇవ్వవు. సో coming to the point, today I booked some kind of gains. Very simple concept, I will just tell you. చాలామంది నాకు మెసేజ్ పెడుతున్నారు ఒకటి బేసిక్స్ నేర్పించండి. నేను ఈరోజు ఒక బేసిక్ కాన్సెప్ట్ నేర్పిస్తాను. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రైజు ఆల్వేస్, నేను మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను, ప్రైజు ఇలా పైకి వెళ్ళొద్దు. ప్రైజ్ ఆల్వేస్ గో లైక్ దిస్. ఇట్ విల్ మూవ్, it will take some retracement, then it will move, then it will take some retracement, then it will move, right? Or it will move, consolidate for some time in some range, then it will give breakout, it will move, then it will consolidate in a range, then it will move. సో ఈ విధంగా ప్రైస్ మూవ్ అవుతుంది. మీరు చూస్తే ఈ చార్ట్ సరిగ్గా చూడండి గైస్. మిడ్ ప్లస్ డైలీ టైం ఫ్రేమ్ ప్రైస్ ఈవెన్చువల్గా మూవ్ అయింది, కన్సాలిడేట్ అవుతుంది. ద మూమెంట్ దట్ ఈ పర్టిక్యులర్ బ్రేక్అవుట్ ఎప్పుడైతే వస్తుందో ఈవెన్చువల్లీ వీ విల్ సే గ్రేట్ మూమెంటం ఇన్ దిస్ పర్టిక్యులర్ స్టాక్. సేమ్ కాన్సెప్ట్ యూస్ చేసి ఇంట్రాడేలో నేను నిన్న ఆల్మోస్ట్ 6,000 వరకు బుక్ చేశాను ప్రాఫిట్. అండ్ ఈరోజు కూడా ఆల్మోస్ట్ ఒక 8,000 వరకు బుక్ చేశాను. సేమ్ ఇదే కాన్సెప్ట్, ఏమి లేదు. ప్రైజు ఒక మూవ్ అవ్వాలంటే కొంచెం మూవ్ అవుతుంది, అలిసిపోయి కొంచెం రిట్రేస్ అవుతుంది, మళ్ళీ మూవ్ అవుతుంది, అలిసిపోయి రిట్రేస్ అవుతుంది, మళ్ళీ మూవ్ అవుతుంది. సేమ్ కాన్సెప్ట్. ఇది 5 minutes టైం ఫ్రేమ్. మీరు చూస్తే ఈరోజు మార్కెట్లో ఆల్మోస్ట్ చాలా అన్ని స్టాక్స్ చాలా డౌన్ ఓపెన్ అయింది. నిఫ్టీ ఆల్మోస్ట్ 400 పాయింట్స్ వరకు, 300 పాయింట్స్, 350 పాయింట్స్ వరకు పడింది. ఓపెన్ అవడమే చాలా నెగిటివ్గా ఓపెన్ అయింది. బట్ అయినా సరే నేను నా కాన్సెప్ట్ నేను ఏవైతే నేర్చుకున్నానో, గుర్తుపెట్టుకోండి గైస్, ఇండిపెండెంట్ అవ్వండి. ఎందుకు లెర్నింగ్ చేయండి అంటున్నానంటే దిస్ విల్ గివ్ యూ కాన్ఫిడెన్స్ టు ట్రేడ్. యూజువల్గా ఈరోజు అందరూ ఏం చేస్తారు, మార్కెట్ దూరంగా ఉండండి, ఏం ట్రేడ్ చేయదంటారు. బట్ నేను అయినా సరే లాంగ్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాను. లాంగ్ సైడ్ ఎంట్రీ ఎందుకు తీసుకున్నానంటే నా కన్విక్షన్ అలా ఉంది. నా కన్విక్షన్ యాజ్ పర్ ప్రైజ్ యాక్షన్, నేను నేర్చుకున్న ప్రైజ్ యాక్షన్ ప్రకారం మీరు చూస్తే క్లియర్గా చెప్తాను చూడండి. ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్, ఆల్మోస్ట్ స్టాక్ ఏం చేసింది 5 minutes టైం ఫ్రేమ్. నేను ఇది నిన్న కూడా ట్రేడ్ చేశాను, ఈరోజు గురించి చెప్తున్నాను. ప్రైస్ సేమ్ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ ఒక్కసారి టచ్ అయింది, రెండోసారి టచ్ అయింది, మూడోసారి టచ్ అయింది, నాలుగోసారి టచ్ అయింది, ఐదోసారి కూడా మళ్ళీ వస్తుంది. సో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. ఐఎమ్ లిటిల్ బిట్ రిస్క్ ట్రేడర్. సో నేను ఎంట్రీస్, నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే మొత్తం పొజిషన్ ఒకేసారి తీసుకొని కొంచెం పొజిషన్ ముందు తీసుకొని తర్వాత బ్రేక్అవుట్ దగ్గర ఇంకొంచెం యాడ్ చేసి అలా చేస్తాను అనమాట. ఏం చేశాను, ఇక్కడ ఎంటర్ అయ్యాను. ఎగ్జాక్ట్గా ఈ టైంలో ఎంటర్ అయ్యి నా స్టాప్ లాస్ ఇక్కడ ఉండే ఆల్మోస్ట్ 1:2 వరకు క్యాప్చర్ చేశాను. ఈ పర్టికులర్ మూవ్ క్యాప్చర్ చేశాను అనమాట. సో సింపుల్ కాన్సెప్ట్, ఏమీ లేదు. ఏంటి కాన్సెప్ట్, ప్రైజు ఒక రేంజ్లో కన్సాలిడేట్ అవుతుంది, కన్సాలిడేట్ అయ్యి
ఎప్పుడైతే బ్రేక్అవుట్ వస్తుందో ఆ బ్రేక్అవుట్ దగ్గర మూమెంటం వస్తుంది, మనం ఈ పర్టికులర్ కన్సాలిడేషన్ లో దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని మూమెంటం క్యాప్చర్ చేయాలి. మీరు అడగచ్చు, అన్న నాకు ఈ టార్గెట్ ఎంత పెట్టుకోవాలో నాకు తెలియట్లేదంటే వెరీ సింపుల్. టార్గెట్ ఎలా పెట్టుకోవాలి, ఈ పర్టికులర్ కన్సాలిడేషన్ ఏదైతే ప్రైస్ రేంజ్ ఉందో ఈ పర్టికులర్ రేంజ్ని క్యాలిక్యులేట్ చేసుకుని అదే రేంజ్ని ఇక్కడ మీరు పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకోండి, ఇక్కడ ఎంత అయితే ఉందో అంత రీచ్ అయిందో, ఆల్మోస్ట్ దానికన్నా ఎక్కువ రీచ్ అయింది, అంతే. టార్గెట్ అలా పెట్టుకోవాలి. వెయిట్ ఫర్ ద కన్సల్టేషన్, సేమ్ వెయిట్ ఫర్ దిస్ కన్సల్టేషన్. ద మూమెంట్ ఈ మెడ్ ప్లస్ స్టాక్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఐఎమ్ షూర్ ఇట్ విల్ గివ్ ఎ మూమెంటమ్. ఒకసారి మీ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. బట్ అగైన్ ఐఎమ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ పర్సన్ గైస్. మీ క్వాంటిటీ మీరు యాజ్ పర్ మీ రిస్క్ ప్రకారం మీరు ఎంటర్ అవ్వండి, ఓకేనా. సో కమింగ్ టు ద పాయింట్, I will show you my order book. So this is my order book and everything I updated in my WhatsApp community also I will show you. క్లియర్గా 9:35కి నేను ఎంటర్ అయ్యాను వెన్ దెర్ ఇస్ అ హ్యూజ్ బేరిష్నెస్ ఇన్ ద మార్కెట్. నేను ట్రెండ్కి అగెనిస్ట్ వెళ్ళాను. చాలామంది చెప్తారు డోంట్ గో అగెనిస్ట్ ద ట్రెండ్ అని చెప్పేసి. బట్ నేను ఎందుకు ట్రెండ్కి అగెనిస్ట్గా అయ్యానంటే బికాస్ నా ప్రైస్ యాక్షన్ ప్రకారం నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది, కన్విక్షన్ ఇచ్చింది, నేను ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయ్యి స్లోగా, మీరు 9:35కి ఎంటర్ అయ్యాను, నేను ఆల్మోస్ట్ స్లోగా పొజిషన్ ఎప్పుడు ఎగ్జిట్ చేశాను చూడండి, లాస్ట్ వన్కి ఎగ్జిట్ చేశాను. ఇట్స్ ఆల్ అబౌట్ పేషెన్స్ గైస్. పేషెన్స్గా వెయిట్ చేయాలి. దెన్ తర్వాత ఒక సమ్ కైండ్ ఆఫ్ స్కాల్ప్ ట్రేడ్ చేశాను మిడ్ ప్లేస్లో. సేమ్ కాన్సెప్ట్ తీసుకుని స్కాల్ప్ ట్రేడ్ తీసాను. సో చూడండి ఆల్మోస్ట్ 8,800 బుక్ చేశాను అనమాట. సో ఈ పొజిషన్ వచ్చేసి స్వింగ్కి. మెడ్ ప్లేస్లో కూడా నేను కొంచెం పార్షియల్ గెయిన్స్ బుక్ చేసి ఒక స్మాల్ స్వింగ్ పొజిషన్ తీసుకున్నాను అనమాట. సో యా, దట్స్ వాట్. సింపుల్ థింగ్స్ నేర్చుకోండి గైస్. సింపుల్ థింగ్స్ నేర్చుకుంటే మార్కెట్లో మనీ అవుతుంది. F&O, థీటా డికే, టైం డికే, గ్యాప్ అప్ డౌన్, స్ట్రాడిలు ఇవన్నీ కాదు, సింపుల్ థింగ్స్ వర్క్ అవుతాయి మీ దగ్గర. సో ఫోకస్ ఆన్ సింపుల్ థింగ్స్. దట్స్ ఇట్. సో దిస్ ఈజ్ మై వాట్సాప్ కమ్యూనిటీ. సో దిస్ ఈజ్ హౌ వీ అప్డేట్ అండ్ లెర్నింగ్స్ కానీ ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ నేను ఇలా అప్డేట్ చేస్తుంటాను అనమాట. సో ఇఫ్ యూ రియలీ వాంట్ టు లెర్న్, ఐఎమ్ సెయింగ్ లెర్నింగ్, డోంట్ ఎర్నింగ్ కోసం రండి అని చెప్పట్లేదు. ఇఫ్ యూ రియలీ వాంట్ టు మేక్ లెర్నింగ్ అవుట్ ఆఫ్ ఇట్, యూ కెన్ జాయిన్ మై కమ్యూనిటీ. క్లియర్గా ఒకసారి బయోలో నా లింక్, వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఉంటుంది. యా, దట్స్ ఇట్. సో try to become independent as fast as possible. Don't depend on any calls and any other person. Yeah, that's it for the day guys. Yeah, thanks. See you in the next video.